ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడిని తయారు చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లంచ్లోకి ఏం చేసుకున్నారు ఈరోజు? మరి లంచ్లోకి ఏదో చేసుకోవాలి కదా. మరి నేనైతే ఈరోజు గోంగూర పచ్చడి చేసి చూపిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో గోంగూర నువ్వులు వేసి పచ్చడి చేసి చూపించాను. అలాగే ఇప్పుడు గోంగూర అండి, ఇది 3-4 నెలలు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి తయారు చేసేసుకుందామా గోంగూర? గోంగూర పచ్చడి చేసుకోవడానికి నేను పెద్ద సైజు 3 కట్టలు తీసుకున్నానండి. గోంగూర కట్టలు శుభ్రంగా ఒలుచుకొని శుభ్రంగా వాటర్ వేసుకొని ఒక 5-6 సార్లు కడుక్కున్నాను. ఎందుకంటే ఈ సీజన్లో, వర్షం సీజన్లో, ఈ వర్షాకాలంలో గోంగూర అంతా ఇసుక ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా వాటర్ పెట్టుకుని కడుక్కోవాలన్నమాట. బాగా శుభ్రం చేసుకున్న తర్వాత దీన్ని ఆరనివ్వాలా. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇదిగో స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం మనం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకుందాం. ఆయిల్లో వేయించుకుందాం ఇలా. ఇప్పుడు ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇందులో. అలాగే మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి ఇందులో. చక్కగా వేయించుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకొని, మాడిపోకుండా ఇలా వేపుకుందాం. 15 ఎండుమిరపకాయలు తీసుకుందామండి. మీరు తినే కారాన్ని బట్టి ఇవి చాలా ఘాటుకుంటాయి కాబట్టి నేను 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వేయించుకుందామండి మంచిగా కలర్ వచ్చే వరకు. పోపులన్నీ వేగిపోయినాయండి. మనం తీసేసుకుందాం ఇలాగా అన్నీను. ఇలా అన్నీ తీసేసుకున్నామండి. పోపు అంతాను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది అందులోను. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేసుకుందాం. ఇలా వేసేసుకుందామండి. అంతాను మెల్లమెల్లగా వేసేసుకుందాం. గోంగూరని అంతా ఇలా వేసేసామండి. మనం మగ్గ పెట్టుకుందాం, బాగా మగ్గించుకుందాం. దగ్గరికి అయిపోతుంది, ఎంత కనిపిస్తుంది కానీ కొంచెం అయిపోతుందండి దగ్గరికి. చూసారా, ఒక 2 నిమిషాలకి మనకి ఇలాగా చక్కగా ఉడికిపోయిందండి గోంగూర. మంచిగా ఇలాగా మనం దగ్గరగా ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకునే టైంలో మనం కొంచెం చింతపండు, అంటే చిన్న నిమ్మ సైజు చింతపండుని మనం వేసుకుంటే గోంగూర టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఇందులో మనం ఇలా ఉడకపెట్టేసుకుంటే ఉడికిపోతుంది, ఇందులోనే అలా మగ్గిపోతుంది. ఒక పిక్క చింతపండు వేయడం మూలంగా గోంగూరకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి అదనపు టేస్ట్ వస్తుందండి. మంచి టేస్ట్ వస్తుంది అనమాట గోంగూర. మరి ఇలా ఎదురండి, గోంగూర మెత్తగా ఉడికిపోయింది. చాలా మెత్తగా ఇలా మగ్గిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసి తీసుకున్నామండి. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మనం ఇవన్నీ, జీలకర్ర, పోపులన్నీ, శనగపప్పు, ఇవన్నీ, ధనియాలు అన్నీ మనం ఇలా వేసేసుకుందాం. ఇందులో మనం ఒక 10 వెల్లుల్లి రేకలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పచ్చడి మనకి. అలాగే కల్లుప్పుని వేసుకుందామండి రుచికి సరిపడినంత. ఇలా వేసి మిక్సీ పట్టేసుకుని వస్తానండి. మిక్సీ పట్టేసి చక్కగా ఇలా పౌడర్ చేసేసుకున్నామండి. మన ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు అన్నీని. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. గోంగూర మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మనం మిక్సీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, మళ్ళీ పోపు దినుసులన్నీ ఇవి ఇందులో వేసేసుకుందాం. గోంగూరలోను వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకుందాం. మొత్తం అంతాను గోంగూరకి పట్టేటట్టు ఇలా కలిపేసుకొని చక్కగాను మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నామండి. పొడి చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలను మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఈ టైంలోనే ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోతే కనుక కొంచెం సాల్ట్ అన్న వేసుకోవచ్చండి. లేదంటే ఉప్పు కళ్ళు పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. ప్యాన్ పెట్టుకున్నాం. ఇదిగో ఒక 1/2 కప్పు పైనే ఆయిల్ వేసుకోవాలి. నిల్వ పచ్చడి కదా, మనకి ఆయిల్ ఉంటే ఒక 3 నెలల వరకు ఉంటుందండి నిల్వ. అసలు పాడవదు. మనం ఎలాంటి నీళ్లు వేసుకోలేదు కదా ఇందులో, అన్నీ అలా మగ్గ పెట్టుకున్నాం.
తాలింపు పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం కదండి, ఆయిల్ హీట్ ఎక్కింది. శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం ఇందులో. అలాగే మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం ఇంగువ వేస్తాను. ఇలా కలుపుకుందాం. వీటిని 4 ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలు చేసుకుని అవి కూడా వేసేసుకుందామండి. ఇందులోను కలుపుకుందాం. అలాగే వెల్లుల్లిపాయని ఒక 5-6 రెమ్మలు తీసుకొని చెదగొట్టుకుని ఇందులో వేసేసుకుందాం. కూడా 2 రెబ్బలు తీసుకుని ఇందులో వేసేసుకుందామండి. వేసుకుని చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఇందులో వేసేసుకుందామండి. చక్కగా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా చక్కగా ఇలా కలుపుకుందాం. పచ్చడి ఒక 5 నిమిషాలు ఆయిల్ ఇలా మగ్గనిద్దామండి. ఇలా మనకి ఆయిల్లో మగ్గడం మూలంగా పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట. పచ్చడి అస్సలు ఎక్కడ పాడవదు. మనం వాటర్ వేసుకోలేదు కదండి ఇందులోను, కాబట్టి ఇది నిల్వ ఉంటుంది పచ్చడి. ఇలాగ మనం నూనెతో ఒక బాటిల్లో పెట్టుకున్నట్టయితే కనుక నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా చక్కగా బయట ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 3 నెలల పైన నిల్వ ఉంటుంది. ఇదిగో ఇలాగ 5 నిమిషాలు మనం మగ్గనిద్దామండి ఆయిల్లోని పచ్చడి అంతా ఇలా మగ్గినట్టయితే కనుక చక్కగా దగ్గరికి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దగ్గర నుంచి చూడండి, మరి దగ్గర నుంచి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మన టేస్టీ గోంగూర నిల్వ పచ్చడి మరి తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఈ రోజు తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి చాలా సూపర్గా ఉంటుందని, చాలా టేస్టీగా ఉంటుంది. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి పచ్చడి చేశాక నా నోరు ఊరిపోతుందండి. మరి కొంచెం తినేసేయాలి కదా. టేస్టింగ్ టైం ఇలా వేడి అన్నంలో గోంగూర పచ్చడి ఇలా వేసుకుని, అన్నం కూడా వేడిగా ఉందండి. పచ్చడి ఇప్పుడే చేశాను కాబట్టి పచ్చడి కూడా వేడిగా ఉంది. పొగలు వచ్చేస్తుంది. ఇలా వేసేసుకొని గోంగూర పచ్చడి కొంచెం మనం నెయ్యి వేసుకున్నట్టయితే కనుక సూపర్గా ఉంటుందండి. ఇదిగో ఇక్కడే పెట్టుకున్నా. నేను కూడా చూడాలి కదా ఎలాగుందో గోంగూర పచ్చడి. చాలా బాగుంటుందండి, అద్భుతంగాను తినేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, తినేస్తాను మరి. అబ్బా, ఏం చెప్పమంటారండి, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. గోంగూరకున్న ప్రత్యేకత అదే కదండి, అంత రుచిగా ఉంది. మరి మీరు ఎలా తయారు చేసుకోండి. వేరే రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.